హర్యానాలో రాజకీయ అలజడి రేగింది. లోక్సభ ఎన్నికలకు ముందు హర్యానాలోని బీజేపీ, జేజేపీ ప్రభుత్వంలో సంక్షోభం తలెత్తింది. లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై రెండు పార్టీల మధ్య విభేదాలు రావడంతో ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేందుకు జేజేపీ నిర్ణయించింది. దీంతో కాసేపట్లో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ వెనువెంటనే కొత్తగా మళ్లీ బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సమాచారం. కాకపోతే ఈసారి సంకీర్ణ సర్కార్ కాకుండా బీజేపీనే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలుస్తోంది. 90 మంది ఎమ్మెల్యేలున్న హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. బీజేపీకి సొంతంగా 41 మంది ఎమ్మెల్యేలు ఉండగా మరో 6 ఇండిపెండెంట్లు మద్దతుగా నిలిచారు. ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్న హెచ్ఎల్పీ సైతం బీజేపీకే మద్దతు తెలిపింది. దీంతో బీజేపీ బలం 48కి చేరింది. ఇక విపక్ష కూటమిలో కాంగ్రెస్ కు 30 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా జేజేపీకి 10 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఇక ఇండిపెండెంట్ హెచ్ఎల్డీకి చెందిన మరో ఎమ్మెల్యే విపక్ష కూటమిలో ఉన్నారు. హర్యానా పరిణామాలను బీజేపీ అగ్రనేత అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి సంక్షోభం రాకుండా పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారు బీజేపీ పెద్దలు. ఈ క్రమంలోనే సీఎం ఖట్టర్ తన పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం నడుస్తోంది.